సో ఈ పప్పీ ఏదైతే ఉందో సేమ్ గోల్డెన్ రెట్రీవర్ పప్పీ లాగే ఉంది. వీడియోలో కూడా మీకు అలాగే అనిపించుండొచ్చు. చూడండి, దీనికి మెగిట్స్ అనేది ఫామ్ అయిపోయినాయి. అక్కడ ఉండు లోపల మెగిట్స్ ఫామ్ అయిపోయినాయి. అండ్ దీని తల్లి మొత్తం 8 పప్పీస్కి బర్త్ ఇచ్చిందనమాట. 8లో 6 కెనల్లో పడిపోయి కాలంలో పడిపోయి చచ్చిపోయినాయి. సో అది బర్త్ ఇచ్చిన ప్లేస్ అలాగే అలాంటి ప్లేస్లో ఇచ్చింది. అక్కడ కెనల్ ఉందన్నమాట. వాటిని ఉన్న దీంతో పాటు ఇంకో పప్పి బతుకున్నదనమాట. ఈ రెండింటిని బయటికి తీసుకురావడానికి కూడా ఎవరు తీసుకురావట్లేదు. నేను చూసి మళ్ళీ ఇవి కూడా పడి చచ్చిపోతాయేమో అని చెప్పి కొంచెం అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. దీన్ని పట్టుకునేసరికి నాకు దీని ఒంటి నిండా అప్పటికి చాలా హెవీగా టిక్స్ ఉన్నాయి. చేతికి దాని బాడీ మీద దాని స్కిన్ దాని హెయిర్ కన్నా కూడా నాకు చేతికి ఆ టిక్స్ అనేది తగులుతుంది అనమాట. అంత ఎక్కువగా ఉన్నాయి. సరే తీసి బయట పెట్టాను. బయట పెట్టిన తర్వాత ఆ పక్కనే ఒక షాప్ వాళ్ళు ఉండి దీనికి ఉండు ఉంది కదా, ఆ ఉండు చూసి ఓన్లీ దెబ్బ ఒకటేమో ఉంది అండ్ డల్గా ఉంటుందని చెప్పి మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్లారంట. తీసుకెళ్తే వాళ్ళు అన్నారంట ఇది బతకదు, ఇది చచ్చిపోతుంది అని చెప్పి ఒక స్ప్రే ఏదో రాసి ఇచ్చారండి. స్ప్రే కొట్టండి, తల్లి దగ్గర పెట్టమాకండి, అండ్ తల్లి పాలు తాగితే చచ్చిపోతుంది, ఇది ఇంకా ఇప్పుడు చేసిన ట్రీట్మెంట్ కూడా అనవసరం అన్నారంట. ఇంజక్షన్లు ఏం రాయలేదన్నారు. మరి అలా ఏం ట్రీట్మెంట్ చేశారు నాకేం అర్థం కాలేదు, చేయలేదన్నారు. అండ్ నేను వెళ్ళాక దాన్ని చూశాను. మళ్ళీ చూసిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి చూసిన తర్వాత ఊరిని వీడియో ఆన్ చేసి రికార్డ్ చేస్తాను అనమాట. చేస్తున్నప్పుడు ఆ మెగిట్స్ ఉన్నాయి ఆ స్ప్రే చేయడం వల్ల కదులుతూ ఉన్నాయి స్లోగా. నేను యాక్చువల్లీ టిక్స్ అనుకున్నాను, ఉండు లోపల మెగిట్స్ ఉన్నాయి అనుకోలేదన్నమాట. సో దాన్ని జూమ్ చేసి చూస్తే అవి ఏమో మెగిట్స్. సరే పాపం బాగా ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి ఆ ఇయర్ బడ్ తీసుకొని సాధ్యమైనంత వరకు వచ్చినంత వరకు అన్నింటిని లాగేసాను బయటికి. ఇవి ఏదైనా ఒక మనిషి అయినా ఏదైనా జంతువు అయినా చనిపోయిన తర్వాత డీకంపోజేషన్ టైంలో ఈ మెగట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాంటిది పాపం ఇది బతికుండంగానే పాపం నరకం చూస్తుంది. అది పాపం చాలా బాధేసింది అని చూస్తుంటే. ఆల్మోస్ట్ లోపల అరౌండ్ 2 ఇంచెస్ వరకు ఆల్రెడీ తినేసింది లోపల. దానికి తీస్తుంటే దానికి పెయిన్ కూడా లేదు, అంటే అంత మొద్దు మారిపోయి అంత తినేసింది అనమాట. సో ఈలోపు నాకు చాలా బాధేసి నాకు తెలిసిన ఫౌండేషన్ వాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే వాళ్ళు తీసుకురమ్మని చెప్పాను. దీంతోపాటు ఉన్న పప్పికి కూడా ఇంకో పప్పి ఉన్నది, దానికి కూడా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దీనికి మళ్ళీ ఇలాగా ఇలాంటి ప్రాబ్లం లేదు, కానీ బాడీ మీద హెయిర్ ఊడిపోయి స్కిన్ అంతా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది దానికి కూడా. సో రెండింటిని రేపు తీసుకెళ్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ దీని కండిషన్ చూస్తే నాకు రేపు మార్నింగ్కి ఇది బతుకుతుందన్న డౌట్ అనేది ఉంది. బతుకదేమో అని చెప్పి డౌట్ ఉన్నది. బట్ బై ఛాన్స్ ఏదన్నా కనుక ఇది ఉంటే కనుక దీనికి కూడా ఒక 1 వీక్ 10 డేస్ ట్రీట్మెంట్ చేపిస్తే ఆల్మోస్ట్ బతుకుతుంది, అంత సెట్ అయ్యి చక్కగా నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. రేపు మార్నింగ్ దాకా ఉండాలని చెప్పి కోరుకుందాం. అండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ అబ్బా, ఏదైనా కానీ మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా జస్ట్ మనం వెళ్ళినప్పుడల్లా దాన్ని ప్రేమగా దగ్గరికి పిలిస్తేనే అది ఒక ప్యూర్ లవ్ అని చూపిస్తుంది డాగ్స్. ఎందుకో నాకున్న టైంలో దీనికి ఏదన్నా అలా మంచిగా ట్రీట్మెంట్ చేపిద్దాము. అలాగా ఫౌండేషన్ వాళ్ళు కూడా ఫ్రీగానే చేస్తారు. మన వీడియోస్ చూస్తూనండి, ఫాలో చేస్తూనండి. నేను తప్పకుండా ఆ ఫౌండేషన్ ఎక్కడ ఏంటనేది చెప్తాను. వాళ్ళు సర్జరీస్ కూడా ఫ్రీగా చేస్తారన్నమాట. కాకపోతే మనం డైలీ తీసుకొని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ వాళ్ళు చెప్పిన ఏదైతే 1 వీకో 10 డేసో టైం ఉంటుందో రోజు తిరగాలి. మీరు అలా తిరగగలిగితే వాళ్ళు స్ట్రీట్ డాగ్స్ అయినా మీ ఇంట్లో పెంచుకునే డాగ్స్కైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు.